పోరాటం అయితే చేస్తూనే ఉన్నారు కదా, ఏం చెప్తారు సార్? సార్, ప్యానెల్లో పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వివేకానంద రెడ్డి గారి యొక్క మర్డర్ కేసు ఒక అంతులేని సీరియల్ కథ మారి జరుగుతూనే ఉంది. ఇక్కడ సునీతమ్మని హృదయపూర్వకంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆమె పోరాటం చేస్తా ఉన్నది ఒక మాజీ ముఖ్యమంత్రితో, అదేవిధంగా ఒక కరుడు గట్టిన నేరస్తుల ముఠా. ఎవరితో ఫైట్ చేస్తుంది? ఏదో ఆషామాషి వ్యక్తులతో కాదు ఆమె ఫైట్ చేస్తా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు, ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి. ఆ నేరస్తుల చిట్టా చూస్తే అది పెద్ద క్రైమ్ గ్యాంగ్. అది ఆ గ్యాంగ్ తో, ప్రొఫెషనల్ క్రిమినల్స్ తో ఆమె యుద్ధం చేస్తా ఉంది. ఇక్కడ రెండు విషయాలు సార్. సునీతమ్మ గారు ఫస్ట్ సిబిఐ విచారణ కావాలి అని అడిగిన సందర్భంలో, ఈ కేసులో ఫస్ట్ వాళ్ళన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసు టేకప్ చేసినప్పుడు అప్పుడు పోలీసుల పైన నమ్మకం లేక ఆమె సిబిఐ విచారణ ఆ పిటిషన్ లో ఆమె చెప్తున్నది, అవర్ వైల్డ్ క్రై ఫర్ జస్టిస్ ఇస్ రిమైనింగ్ యాజ్ ఎ క్రై ఇన్ ది వైల్డ్ ఫారెస్ట్. అవర్ వైల్డ్ క్రై ఫర్ జస్టిస్ ఇస్ రిమైనింగ్ యాజ్ ఎ క్రై ఇన్ ది వైల్డ్ ఫారెస్ట్. ఇంత పెద్ద దీంట్లో మా యొక్క న్యాయం కోసం మేము చేస్తున్న పోరాటం రిమైనింగ్ యాజ్ ఎ క్రై ఇన్ ది వైల్డ్ ఫారెస్ట్. ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఎవరెవరైనా డౌట్ ఉంది ఇచ్చిన లిస్ట్ లో దాదాపు మంది ఉన్నారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయకముందే ఈమె కోర్టులో వేస్తూ వీళ్ళనే నాకు డౌట్ ఉంది, పేరు ఎర్రగంగిరెడ్డి పేరు, ఉదయ్ కుమార్ రెడ్డి పేరు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పేరు, వైఎస్ రెడ్డి పేరు, వైఎస్ అవినాష్ రెడ్డి పేరు. ఎప్పుడు 10 నెలలు చేసింది ఈ పిటిషన్. సిబిఐ చేసింది వీళ్ళందరూ దొంగలని, మర్డర్ జరిగిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దొంగలని తెచ్చింది. ఆయన సుంతమ్మా మా నాన్న యొక్క హత్య కేసు ఉంది అని చెప్పి తేల్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ క్రమంలో భాస్కర్ రెడ్డి పాత్ర బయటపడింది, అవినాష్ రెడ్డి పాత్ర బయటపడింది, వీళ్ళందరూ పాత్ర, ఉదయ్ కుమార్ రెడ్డి, ఎర్రగంగి రెడ్డి, వీళ్ళందరూ పాత్ర బయటపడింది. కాబట్టి పాత్రధారులు ఎవరో చాలా స్పష్టంగా ఉన్నారు, సూత్రధారులే బయటకు రావటం లేదు. ఆమె పోరాటం కూడా సూత్రధారులు ఎవరు? ఆమె స్ట్రైట్ క్వశ్చన్ కి స్ట్రైట్ ఆన్సర్ ఈ రోజు కూడా దొరకటం లేదు. ఆమె స్ట్రైట్ క్వశ్చన్ ఏంది? 5:30కంతా భారతిరెడ్డి గారికి ఎవరు ఫోన్ చేసి చెప్పారు? అరే, హత్య జరిగినట్టు బాహ్య ప్రపంచానికి తెలిసిందే 6:30, 7కి తెలిస్తే భారతమ్మకి 5:30కి ఎవరు ఫోన్ చేసి చెప్పారు? ఆ ఫోన్ చేసిన మహానుభావుడి పేరేమి? అజయ్ కల్లాం ఎందుకు తన స్టాండ్ మార్చుకున్నాడు? కింద మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి, అజయ్ కల్లాము మరియు వైసీపీ కోర్ లీడర్స్ మీటింగ్ జరుగుతున్నప్పుడు పెద్దపై నుండి భారతమ్మ పిలుపు రావటం, జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ కింద ఉన్నటువంటి వ్యక్తులకి ఈ విధంగా వివేకానంద రెడ్డి గారు లేరు, మనం చనిపోయినారని చెప్పడం, అవంతా కూడా 5:30కే జరిగింది కదా. ఫస్ట్ వీళ్ళకి ఎవరు ఫోన్ చేసి చెప్పారు? ఆ విషయాలన్నీ బయట చెప్పండి అని చెప్పి ఆమె నెత్తి నోరు కొట్టుకుంటా ఉంది. ఈ యొక్క ప్రశ్నలకు స్ట్రైట్ క్వశ్చన్ కి స్ట్రైట్ ఆన్సర్ రావాల్సిందే. ఇప్పుడు సునీతమ్మ పాపం ఒంటరి పోరాటం చేస్తా ఉంది, న్యాయస్థానాన్ని నమ్ముకొని పోరాటం చేస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో న్యాయం ఎందుకంటే దొరికింది నాకు. సునీతమ్మ సార్